కార్యక్రమానికి మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మన గౌరవ స్పీకర్ గారు వారికి చిన్న స్కిట్ తెస్తారు సార్ మాట్లాడాలి. వారి సమక్షంలో మనం స్వచ్ఛత ప్రతిజ్ఞ కేటాయిస్తానని ముందు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు పొడి చెత్త నీరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా నర్సీపట్నాన్ని నర్సీపట్నంగా ప్రమాణం చేస్తున్నాను. మున్సిపాలిటీ వాళ్ళు ప్రత్యేకంగా మనం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మనం ఎన్ని వీలైతే అన్ని ఫోటోలు ముందు ప్రజల్లో అవగాహన రావాలా. నీ వ్యాపారం వల్ల 10 మందికి నష్టం జరిగితే అది క్షమించరాని నేరం. దాన్ని నేనైతే ఒప్పుకోను. కాగితాల మీద రాసింది వేరు, రోజు సమాజంలో చూస్తుంది వేరు. అంటాడు ఇలాంటి సంచులు వాడకూడదండి. ఇప్పుడు మా బజార్కి వెళ్తే కూరగాయలు కేజీ కావాలంటే ఇలాంటి సంచులు ఇస్తున్నాడు. మటన్ షాప్కి వెళ్తే కేజీ మటన్ కావాలంటే ఈ సంచులు వేసిస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. దీన్ని మనం నిషేధించి తీరవలసిందే. అంటే ఇక్కడ వ్యాపారస్తులందరినీ కోరుకున్నాను. ప్రభుత్వం ఆల్రెడీ నిషేధ ఆజ్ఞలు ఇచ్చింది. ఇలా పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చి చూడండి. ఏటేటి వాడాలా ఏటేటి వాడకూడదని. ఈ సంచి వాడి మీరంతా రోజుకి అయితే 1-2 గంటలు ఈ సంచి వాడిన తర్వాత ఏం చేస్తారు? మీరు బయట పడిస్తారు. మీరు వాడేది సంచిని 2 గంటలు మాత్రమే, కానీ భూమిలో కరిగేది ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలకు కూడా ఇది కరగదు. భూమిలో అలాగే ఉంటుంది. ఇలాగ నర్సీపట్నంలో ఇలాంటి సంచులు రోజుకి ఎన్ని పారేస్తున్నారు మీరు? ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎన్ని పారేస్తున్నారు? భారతదేశం మొత్తం మీద ఎన్ని సంచులు పారేస్తున్నారు? ఇవన్నీ భూమిలో కలిసిన తర్వాత 120 సంవత్సరాలు కరగదు. ఎలాగ ఉంటుంది? కమిషనర్ గారు, మీరు 4 షాపులు పెడిసి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేను కొన్ని సూత్రాలు చెప్తే రాసుకోండి. ఇక్కడ నర్సీపట్నంలో ఇటువంటి సంచులు వాడే షాపులు ఎన్ని ఉన్నాయో రాసుకోండి. ముందు వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ నోటీస్ ఇవ్వండి. పలానా ఈ రోజు నుంచి ఎవరైనా సంచులు అమ్మితే మీ మీద కేసు తీసుకుంటాం. అవసరమైతే మీ షాపు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, మీ వ్యాపారం ముఖ్యమా?